ఒక మామూలు తల్లిదండ్రులుగా మన పిల్లల చెప్పులు తెగిపోతే అరే తెప్పేసుకున్నావారా అని చెప్పి కొంచెం తిట్టి లేకపోతే సరి చేసుకుని మళ్ళీ ఏమంటాం దీనికన్నా మంచిది ఉంటాం అంటామా లేమా చెప్పు అంటామా లేమా? అదే నీ తండ్రి, నా తల్లి ఇంత బాధపడుతున్నావా, దీనికన్నా గొప్ప సంతోషం నువ్వు పోగొట్టుకున్న బాధ ఎంత పడుతున్నావో అంతకన్నా చెప్పలేనంత సంతోషంతో నేను సమకూర్చబోతున్నాను, ఇయ్యబోతున్నాను. ఆమేన్. ఇయ్యబోతున్నాను. ఆమేన్. అర్థమవుతుందండి. రూతు జీవితం గుర్తుంది కదా, తాను విధవరాలుగా పిలువబడి, ఎన్నికలేని దానిగా పిలువబడి, అవునా, పరిగెలు ఏరుకుంటూ గడ్డి దులుపుతున్నప్పుడు, అవునా, ఆ బియ్య గింజలు ఏదైతే ఒడ్లు పడతాయో ఆ ఒడ్లు మిగిలిపోయిన ఒడ్లు కోత కోసినప్పుడు మిగులుతో చూసావా, ఆ గంపని నింపుకునే బ్రతుకు ఆమెది. కానీ రోజు బోయాజు పొలంలో పనిచేయడం వల్ల బోయాజు దృష్టి రూతు మీద పడ్డది. అందరూ నా పొలాన్ని వదిలేసి వెళ్తున్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం రోజు వస్తుంది. ఈరోజు మనం రూతులాగా మనం కష్టపడుతున్నాం, కష్టాలు ఉన్నాయి ఇంట్లో, అయినా ఆయన మర్చిపోకుండా మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కన్నీరు గారుస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, వేడుకుంటున్నాం, అలుగుతున్నాం, కోపగించుకుంటాం. ఇవన్నీ మన తండ్రి చూస్తున్నాడు. చూస్తున్న తండ్రి మౌనం ఉండే దేవుడు కాదు. అందుకే హాగరను చూచుచున్న దేవుడు అయ్యా. హల్లెలూయా. ఆమె ఎంత బాధ ఒత్తుకుంటే చెప్పిన మాట, చూచుచున్న దేవుడు అయ్యా. ఎంత బాధ నీకు ఉన్నదో, ఎంత ఎండిపోతున్నావో నేను ఉంచను, నిన్ను మరలా బతికిస్తాను, మరలా లేని చెప్తాను, మరలా ఆశీర్వదిస్తాను. ఆమేన్.